నమస్కారం. తెనాలిలో ఆన్లైన్ వ్యభిచారం అంటూ మొన్న చెంచుపేట పాండురంగపేట అక్కడ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. క్రాస్ చెక్ చేస్తే దాదాపు 100 మంది యువతలు వాళ్ళు ఊబిలో ఉన్నారు. ఏంటని చూస్తే స్వీటీ క్యూటీ అని ఒక లాగిన్ నేమ్తో ఈ స్ట్రిప్టాక్ అనే ఒక ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లాగిన్ అయ్యి అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇక విటులందామా లేదు అన్నప్పుడు ఏమన్నాం, డబ్బులు ఇచ్చి కళాపోషణ చేసే వాళ్ళ ప్రజెంట్ ఉన్న సొసైటీ అలాగే ఫీల్ అవుతాం చాలామంది. ఓకే, అలా వాళ్ళే వస్తారట, వాళ్ళు లాగిన్ అవుతారు, ఎవరెవరు ఆన్లైన్లో చూస్తారు, ఇంకా వీళ్ళతో మాటలు కలుపుతున్న మూమెంట్లోనే ఇక నచ్చారన్నప్పుడు ఇక డ్రెస్ తీసేయాలంట. అలా తీసేయాలంటే డబ్బులు కట్టాలట. అలా వాళ్ళు డబ్బులు పంపాక ఇక్కడ దాని దగ్గర నోటిఫికేషన్ వస్తాయట. సో అప్పుడు ఇంకా వీళ్ళు డ్రెస్ తీసేయాలట, మాస్కు డ్రెస్సులా. ఇలా తీసినందుకు చూపించినందుకు గాను వీళ్ళకి 1000 రూపాయలు అంట, గంటకు 1000 రూపాయలు. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చి ఏంటంటే తీసుకెళ్ళి కార్లో వాళ్ళే డ్రాప్ చేస్తారట. ఇలా డబ్బు అవసరమైన ఆడవారిని టెంప్ట్ చేసి, పేదవారిని టెంప్ట్ చేసి, వీరిని చెంచిపెట్టినటువంటి అద్దింటికి పట్టుకొచ్చి దానిలోకి తోసేస్తున్నారు. క్లియర్గా ఇది ఆన్లైన్ వ్యభిచారం, చట్టరీత్యా నేరం. పోలీసులు అందుకే కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఎవరంటే ముగ్గురు కూడా ఆడవాళ్ళు, 40 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు. వీళ్ళకి సంబంధించిన లాగిన్లు, తర్వాత పేమెంట్లు, ఇవన్నీ టెక్నికల్గా అన్నప్పుడు అంత నాలెడ్జ్ లేని వాళ్ళు. సో ఖచ్చితంగా దీని వెనక కింగ్ పిన్, ఒక టెక్నాలజీ కింగ్ ఎవడో ఉన్నాడు, వాడి కోసం వెతుకుతూ ఉన్నారు. సో ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఒక సినీ సెలబ్రిటీస్ నుంచి ఒక న్యూస్ ఇవ్వాలి, దానికి ఇది మూలం అన్నట్టు, అందుకు ఇస్తున్నాను. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఆన్లైన్లో డబ్బులు ఇచ్చి ఆడవారికి సంబంధించి నగ్నంగానో అసలు వాళ్ళ ఫోటోలు చూడటం, వీడియోలు చూడటం, ఇవన్నీ ఏవైతున్నాయో అది ఆన్లైన్ వ్యభిచారం, అది కేసు. తెనాలిలో ఇప్పుడు బయటపడిందంటే, గతంలో ఇటువంటిది బయటపడింది బట్ వదిలేసారు అంటున్నారు. అంటే పోలీసులు తెలిసి ఇదంతా జరుగుతుంది అంటున్నారు. బట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా, మన సొసైటీలో జరుగుతున్నటువంటి ఎన్నో నేరాలు, ఘోరాలు అవునన్నా కాదన్నా పోలీసులు కొంతమందికి తెలిసే జరుగుతాయి. బట్ వాళ్ళు చూస్తుంటే వదిలేస్తారు. ఆ తర్వాత పీక్స్కి వెళ్ళేసరికి అప్పుడు ఆగమేఘల మీద బయటికి వెళ్ళి వాళ్ళు పట్టుకుని చేస్తూ ఉంటారు.